ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలను మనం గమనిద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం యొక్క పేరు మతపరమైన వేషధారణ యొక్క ప్రమాదం. ప్రియులారా, ఈ వాక్య భాగములో అపోస్తులుడైన పౌలు ఇప్పుడు ప్రత్యేకంగా యూదుల వైపు తన దృష్టిని మళ్లిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి తమ మతపరమైన గుర్తింపును బట్టి గర్వపడిన వారి వైపు. అయినప్పటికీ ఈ ఈ భాగం ద్వారా పౌలు ఒక గంభీరమైన సత్యాన్ని బయట పెడుతున్నాడు. గొప్ప ఆధ్యాత్మిక ఆధిక్యతలను కలిగి ఉండి కూడా గాఢమైన వేషధారణను జీవించడం సాధ్యమే. ఈ సందేశం పౌలు కాలంలోని యూదులకు మాత్రమే కాదు, ఈనాడు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకునే మనందరికి కూడా వర్తిస్తుంది. ఇందులో 4 అంశములను మనము గమనించవచ్చు. మొదటగా మతపరమైన గుర్తింపు యొక్క ఆధిక్యత. వచనాలు 17 నుంచి 18 వచనాలు. పౌలు యూదుల ఆధిక్యతలను గుర్తించడం ద్వారా ప్రారంభిస్తాడు. మీరు మిమ్మల్ని యూదులని పిలుచుకుంటారు, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడతారు మరియు దేవునిలో అతిశయిస్తారు. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలుగా వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వారు మోసే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండేవారు, వారు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండేవారు మరియు లేఖనాల నుండి ఉపదేశింపబడినందున శ్రేష్టమైన వాటిని ఆమోదించేవారు. ఇది ఒక గొప్ప ఆధిక్యత. దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం మరియు ఆయనతో ఏకీభవించడం చిన్న విషయం కాదు. ఈనాడు కూడా మనలో చాలా మందికి ఇలాంటి ఆధిక్యతలు ఉన్నాయి. మనం క్రైస్తవ కుటుంబాలలో జన్మించాం, మనకు బైబిలు అందుబాటులో ఉంది, మనం సంఘానికి వెళ్తాము మరియు మనకు సత్యం తెలుసు. కానీ ప్రియులారా, విధేయత లేని ఆధిక్యత ప్రమాదకరంగా మారుతుంది. పరివర్తన లేని జ్ఞానం అహంకారానికి దారితీస్తుంది. మన జీవితాలు ఆయన పరిశుద్ధతను ప్రతిబింబించకపోతే నేను దేవునికి చెందిన వాడిని అని చెప్పడం సరిపోదు. 2వ అంశం ఆధ్యాత్మిక ఆధిక్యత గురించిన అహంకారం. వచనాలు 19 నుంచి 20 వచనాలు. పౌలు ఇంకా ముందుకు వెళ్ళి యూదులు తమను తాము ఎలా భావించుకున్నారో వివరిస్తాడు. గుడ్డివారికి మార్గదర్శినిగాను, చీకటిలో ఉన్న వారికి వెలుగుగాను, బుద్ధిహీనులకు ఉపదేశకులుగాను, పిల్లలకు బోధకులుగాను, తమ వద్ద ధర్మశాస్త్రం ఉన్నందున తాము ఆధ్యాత్మికంగా శ్రేష్ఠులమని, ఇతరులకు బోధించగల సామర్థ్యం తమకు ఉందని వారు నమ్మారు. ఒక విధంగా చూస్తే ఇది నిజమే, వారి వద్ద సత్యం ఉంది. కానీ సమస్య వారి వద్ద ఉన్న వాటిలో కాదు, వారు తమను తాము ఎలా భావించుకున్నారనే దానిలో ఉంది. జ్ఞానం తమను వాటంతటా అవే నీతిమంతులుగా చేస్తుందని భావించి వారు గర్వపడ్డారు. ఇది మనకు ఒక హెచ్చరిక. ఒక బోధకుడు, బైబిల్ విద్యార్థి లేదా సంఘ సభ్యుడు ఇతరుల కంటే నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను ఇతరుల కంటే శ్రేష్ఠుడను అని ఆలోచించడం సులభం. కానీ ఆత్మీయ జ్ఞానం మనల్ని గర్వముతో ఉప్పొంగించడానికి కాదు, అది మనల్ని వినయవంతులుగా చేయడానికి ఉద్దేశించబడింది. మనం ఇతరులను సరిదిద్దడానికి ప్రయత్నించే ముందు నిజమైన వెలుగు మొదట మనలోని చీకటిని బయట పెట్టాలి. 3వ అంశం కపటత్వం యొక్క ఆచరణ. 21 నుంచి 23 వచనాలు మనం గమనిద్దాం. ఇప్పుడు పౌలు ఈ సమస్య యొక్క మూలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇతరులకు బోధించడం మీకు మీరే బోధించుకోరా? ఆయన సూటి ప్రశ్నల పరంపరను అడుగుతున్నాడు. మీరు దొంగతనానికి వ్యతిరేకంగా బోధిస్తారు, మీరు దొంగతనం చేస్తారా? వ్యభిచారం చేయకూడదని మీరు చెబుతారు, మీరు వ్యభిచారం చేస్తారా? విగ్రహాలను అసహించుకునే మీరు దేవాలయాలను దోచుకుంటారా? ఇక్కడ పౌలు బోధనకు జీవనానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని బయటపెడుతున్నాడు. వారు సత్యాన్ని ప్రకటించారు కానీ దానిని ఆచరించలేదు. వారు ఇతరుల నుండి నీతిని ఆశించారు కానీ తాము నీతిగా జీవించడంలో విఫలమయ్యారు. ప్రియులారా, మన బాహ్య ప్రవర్తన
మన అంతర్గత వాస్తవికతకు సరిపోలనప్పుడు అదే వేషధారణ యొక్క సారాంశం. ఇది కేవలం విఫలమవడమే మాత్రమే కాదు, విశ్వాసులందరూ విఫలమవుతారు. పశ్చాత్తాప పడడానికి నిరాకరిస్తూ మనం కానిదిగా నటించడమే వేషధారణ. ఒకటి మాట్లాడి మరొకటి జీవించే జీవితం కంటే ఎక్కువ హానికరమైనది మరొకటి లేదు. లోకం మన ప్రసంగాల వల్ల గందరగోళానికి గురి కాదు, అది మన వైరుధ్యాల వల్ల గందరగోళానికి గురి అవుతుంది. నాలుగవ అంశము పర్యావాసనం, దేవుని నామానికి అవమానం. 24వ వచనం, పౌలు ఒక శక్తివంతమైన ప్రకటనతో ముగిస్తాడు. మీ కారణంగా అన్యులలో దేవుని నామం దూషించబడుతుంది. ఇది వేషధారణ యొక్క విషాదకరమైన ఫలితం. దేవుని ప్రజలు అస్థిరంగా జీవించినప్పుడు అది కేవలం వారిని మాత్రమే ప్రభావితం చేయదు, అది లోకంలో దేవుని కీర్తిని ప్రభావితం చేస్తుంది. అన్యజనులు యూదులను చూసి వారి కపటత్వాన్ని గ్రహించారు, దాని ఫలితంగా వారు దేవుణ్ణి అవమానపరిచారు. ఇది మనల్ని తీవ్రంగా దోషారోపణ చేయాలి. మనం క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ పాపంలో జీవించినప్పుడు దేవుని నామాన్ని అపహాస్యం చేయడానికి మనం లోకానికి ఒక కారణం ఇస్తాం. మన జీవితాలు దేవుణ్ణి మహిమపరుస్తాయి లేదా ఆయన నామానికి అవమానాన్ని తెస్తాయి. ఇక్కడ విషయం పరిపూర్ణత కాదు, కానీ నిజాయితీ. దేవుడు మనల్ని పాపరహితమైన పరిపూర్ణతకు పిలవడం లేదు, కానీ ఆయన మనల్ని హృదయపూర్వకమైన విధేయతకు మరియు నిజమైన పశ్చాత్తాపానికి పిలుస్తాడు. ముగింపు, ప్రియులారా, ఈ వాక్య భాగం మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలని పిలుపునిస్తోంది. మనం మన మతపరమైన గుర్తింపుపై ఆధారపడుతున్నామా? మన జ్ఞానాన్ని బట్టి గర్వపడుతున్నామా? మన హృదయాలను నిర్లక్ష్యం చేస్తూ ఇతరులకు బోధిస్తున్నామా? మనం గుర్తించుకుందాం, దేవుడు బాహ్య మతాన్ని చూసి ముగ్ధుడవ్వడు, ఆయన అంతర్గత పరివర్తనను కోరుకుంటాడు. మనం వాక్యాన్ని వినడమే కాకుండా దానిని పాటించే వారిగా ఉందాం. మన జీవితాలు మన విశ్వాసానికి తగినట్లుగా ఉండనివ్వండి. మనం వినయముతో, పశ్చాత్తాపంతో మరియు యథార్థతో నడుద్దాం. తద్వారా మన ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది. అన్వయింపు, మొదటగా మీ జీవితాన్ని పరిశీలించుకోండి. మీ ఆచరణ మీ వృత్తికి తగినట్లుగా ఉందా? 2, ప్రత్యేక హక్కులపై ఆధారపడకండి, విధేయతను అనుసరించండి. 3, మీ జ్ఞానం గర్వానికి కాకుండా వినయానికి దారి తీయనివ్వండి. 4వదిగా దేవుని నామం అఘోరపరచకుండా మహిమపరచబడే విధంగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.